హలో నమస్తే. ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు గారికి సంబంధించిన జయంతి ఉత్సవాల సందర్భంగా రామోజీ ఎక్సలెన్స్ అవార్డు ఇవ్వాలని వాళ్ళ కుటుంబం భావించింది. రామోజీ గ్రూప్ భావించింది. దానిలో భాగంగా ఆ అవార్డులు నిన్న ప్రదానం చేశారు. ఈ అవార్డుల ప్రదాన కార్యక్రమానికి 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు, భారత ఉపరాష్ట్రపతితో పాటు కేంద్ర మంత్రులు, మాజీ చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ వీళ్ళంతా అటెండ్ అయ్యారు. బహుమతుల ప్రదానం జరిగింది. ఈ సందర్భంగా మాజీ చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ మాట్లాడిన మాటలు ఆశ్చర్యంగా అనిపించాయి. అసహనం కనిపించింది ఆయన మాటల్లో. సో, జస్టిస్ గారు ఎందుకు ఈ భాష మాట్లాడారో అర్థం కాలేదు. సోషల్ మీడియా మీద పడిపోయారు ఆయన. ఇటీవల ఆయన అమరావతిలో కొన్ని మాటలు మాట్లాడారు. ఆ మాటలు చాలా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారమయ్యాయి. ఆయన మాట్లాడిన మాటలపైన తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా విరుచుకుపడింది. తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా ఆయన మాట్లాడిన మాటల్ని తప్పుబట్టింది. ఆయనకు వ్యతిరేకంగా చాలా పోస్టులు కూడా పెట్టడం చూసాం. సో, ఆయన ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ సోషల్ మీడియాని రౌడీలతో పోల్చేస్తున్నారు. గతంలో పార్టీలు, రాజకీయ నాయకులు వెనక రౌడీలు ఉండేవాళ్ళు. ఈరోజు సోషల్ మీడియా ఉంది అని చెప్పారు. తాను ఉన్న డయాస్ పైన ఇద్దరు ముఖ్యమంత్రులను పెట్టుకొని ఆయన మాట్లాడిన మాట ఇది. ఆయన మాట్లాడిన భాష ఇది. ఇప్పుడు దురదృష్టవశాత్తు సోషల్ మీడియా ప్రధాన మీడియాని కబళిస్తున్నటువంటి రోజులు. రామోజీరావు గారు వంటి మార్గదర్శి మన ముందు లేకపోయారు. వెనకటి రోజుల్లో కొందరు రాజకీయ నాయకులు వెనక రౌడీలు ఉండేవాళ్ళు. మరి ఈ రోజుల్లో రౌడీల బదులు సోషల్ మీడియా ప్రవేశించింది. సోషల్ మీడియా ముసుగులో చేసే అబద్ధపు ప్రచారాలతో సమాజానికి ఎంతో నష్టం జరుగుతుంది. ఈ విషయాన్ని రాజకీయ పార్టీలు కానీ అధికార ప్రభుత్వాలు కానీ ఇంకా సరిగ్గా గుర్తించినట్టు లేదు. నేటి సమాజంలో ఒక స్మార్ట్ ఫోన్ ఉన్నటువంటి వ్యక్తి తానే పబ్లిషర్గానో మీడియా సంస్థగానో మారిపోయిన పరిస్థితి. సోషల్ మీడియా అనేది ప్రజాస్వామ్య భావ్య వ్యక్తీకరణకు విశాలమైనటువంటి వేదిక. అయినప్పటికీ అది వెర్రితలలు వేసి తప్పుడు సమాచారం, ఫేక్ న్యూస్ ద్వారా నియంత్రణ లేకుండా సమాజానికి పెనుముప్పులా తయారైంది. ఈ నియంత్రణ లేని అశాంతభరితమైనటువంటి పరిస్థితుల్లో దుష్ప్రచారాలతో ప్రజలు వేధింపులకు గురిచేస్తుంది. బాధితులకు తిరిగి సమాధానం చెప్పే పరిస్థితి కానీ, సత్యాన్ని పరిరక్షించేటటువంటి ప్రభావితమైనటువంటి యంత్రాంగంగా లేకపోవటం వల్ల, తప్పుడు ప్రచారాలను ఎదుర్కోవటం వల్ల సమస్యగా మారింది. ఈ సోషల్ మీడియా ఎక్కువ వాడటం వల్ల అనేక ఆరోగ్య, మానసిక సమస్యలకు ప్రజలు బాధపడుతున్నారు. సైబర్ నేరస్తులు, బ్లాక్ మెయిలర్స్కు ఇది ఒక స్వర్గంలా మారింది. మరి ఈ కొత్త వ్యవస్థలో ఇన్ఫ్లుయెన్సర్స్ అనే కొంతమంది వీరికి లేనటువంటి నైపుణ్యాన్ని ఆపాదించుకుని ఒక వ్యాపారంగా మార్చుకుని బ్రతుకుతూ దాని ద్వారా ప్రజలను మోసాలు చేస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. రాజకీయ పార్టీల వెనక గతంలో రౌడీలు ఉండేవాళ్ళు ఇప్పుడు సోషల్ మీడియాని పెట్టుకున్నారు అనే కంక్లూజన్కి ఆయన వచ్చి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన భారత ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. కనీసం సెకండ్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఏంటో వినాలి, తెలుసుకోవాలి, అది కూడా కనీసం చెప్పాలి. ఆయన ఒక ఒపీనియన్కి వచ్చి ఆ మాట చెప్పేశారు, రౌడీలులా సోషల్ మీడియా మారిపోయింది అని. అంతేకాదు సోషల్ మీడియా యాంటీ సోషల్ మీడియాగా మారింది అని చెప్తున్నారు. ఇన్ఫ్లుయెన్సర్స్ పేరుతో కొంతమంది వాళ్ళ బుర్రలో ఏం లేకపోయినా ఏదో చెప్పేస్తున్నారు అని మాట్లాడారు. వాళ్ళ బుర్రలో ఏముందో లేదు ఎక్కడ చూశారు మీరు? మొత్తం ఇన్ఫ్లుయెన్సర్స్ అందరినీ ఒక ఘాటును కట్టే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? ఎందుకంత అసహనం వ్యక్తం చేస్తున్నారు? వాళ్ళని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది అని ఎందుకు చెప్తున్నారు? వాళ్ళని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత, కంట్రోల్ చేసేలా చట్టాలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. ఆ చట్టాలను అమలు చేయాల్సిన బాధ్యత కోర్టులది. అయితే రామోజీరావు ఉంటే ఇలా జరిగేది కాదని ఎలా చెప్తారు? 10 ఏళ్ల క్రితమే, ఆల్మోస్ట్ 7, 8, 10 ఏళ్ల క్రితమే ఈటీవీ భారత్ పేరుతో ఆయన కూడా డిజిటల్లోకి వచ్చారు. ప్రజల్ని మీకు మీరు ఆర్టికల్స్ రాసి పంపించండి, మేము పబ్లిష్ చేస్తామని చెప్పారు. సో, ఆయన సోషల్ మీడియాని ఎంకరేజ్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు ఆ సోషల్ మీడియాని ఎలా ఉంటుందో ఊహించి ముందుగానే, అందరికంటే ముందుగానే ఓ మీడియా హౌస్ అటువంటి డిజిటల్ పేపర్ని, డిజిటల్ యాప్ని తీసుకురావడం అనేది చూసాం గతంలోనే. సో, అది మీకు కనపడలేదు ఎందుకు, మరి చూడలేదేమో మీరు? సోషల్ మీడియా బాధితులు డెఫినెట్గా ఉన్నారు. సోషల్ మీడియా బాధితులు ఎవరంటే అందరూ, సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళందరూ కూడా. రమణ గారు మాట్లాడిన కొన్ని మాటలతో ఏకీభవించవచ్చు. పార్టీలు సోషల్ మీడియా సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. పార్టీలు సోషల్ మీడియా సైన్యాన్ని ఏర్పాటు చేసుకోవడం తప్పు కాదు. ఆ పార్టీలు తమ విధానాలను చెప్పడం కోసం, తమ నాయకులకు సంబంధించిన గొప్పతనాన్ని చెప్పడం కోసం, తమ పార్టీ ప్రజలకు చేసిన మంచిని చెప్పడం కోసం, తమ ప్రభుత్వం ప్రజలకు చేసిన మంచిని చెప్పడం కోసం పార్టీలకు సోషల్ మీడియా ఉండటం తప్పేం కాదు. కానీ ఆ పార్టీలు ఏర్పాటు చేసుకుంటున్న సోషల్ మీడియా ఎదుటి పార్టీకి సంబంధించిన వ్యక్తుల క్యారెక్టర్ అసాసినేషన్ చేసేలా ఉంటున్నాయి. దానికోసం మాత్రమే పనిచేస్తున్నాయి. ఎదుటి వ్యక్తుల క్యారెక్టర్ అసాసినేషన్ చేయటం ఎలా అనే దానిపైన రీసెర్చ్ చేసి మరీ పనిచేస్తున్నాయి. వాళ్ళు ఏమైనా తప్పుడు క్యారెక్టర్తో ఉంటే వాళ్ళ క్యారెక్టర్ ఇది అని ప్రపంచానికి చెప్పడానికి కూడా నేను తప్పుపట్టను. కానీ లేని దాన్ని సృష్టించి, లేని దాన్ని ఊహించి సోషల్ మీడియాని కంపు చేస్తోంది పార్టీలు నడుపుతున్న సోషల్ మీడియా తప్ప, ఇండిపెండెంట్గా సోషల్ మీడియాలో పనిచేస్తున్న వాళ్ళు, ఇండిపెండెంట్గా పనిచేస్తున్న ఇన్ఫ్లుయెన్సర్స్ కాదని రమణ గారు అర్థం చేసుకోవాలి. బహుశా మీరు మరింత నిక్కచ్చిగా ఉండదలుచుకుంటే
సోషల్ మీడియాని సంస్కరించదలుచుకుంటే మీ డయాస్ పైనే కూర్చొని ఉన్న ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా మీరు సోషల్ మీడియాలో అలా తిట్టించకండి అని చెప్పి ఉండాల్సింది. మీరు సోషల్ మీడియాలో అటువంటి క్యారెక్టర్ అసోసియేషన్ చేయించకుండా ఉండండి అని చెప్పి ఉండాల్సింది. ఆ ఇద్దరు నాయకులు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీలు తెలంగాణకు సంబంధించి ఇంకా మరీ ఆ స్థాయిలో విషయం లేదు కానీ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా హ్యాండిల్స్, తెలుగుదేశం పార్టీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్స్‌లో ఏం పెడుతున్నారో ఒక గంట సేపు టైం తీసుకొని మీరు చూడండెళ్లి. తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా ఎటువంటి క్యాంపెయిన్ చేస్తుందో చూడండెళ్లి. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఏం చేస్తుందో ఎళ్లి చూడండి. సో పార్టీలకు డైరెక్ట్‌గా చెప్పండి. మొహమాటాలేముంది? ఎవడో ఒకడో, ఇద్దరో, 10 మందో చేస్తున్న తప్పుకి మొత్తం దేశం అంతా ఇలా అయిపోతుందని ఎలా చెప్తారు మీరు? ఏదైనా ఒక కొత్త సిస్టమ్, కొత్త వ్యవస్థ వచ్చినప్పుడు బాలారిష్టాలుంటాయి. టీథింగ్ ట్రబుల్స్ అంటాం. చెత్తంతా ఒకేసారి వచ్చేస్తది. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ ఏది చెత్త, ఏది మంచి అనేది ప్రజలు తెలుసుకుంటారు. ఆ చెత్త క్లీన్ అయిపోతుంది. సోషల్ మీడియా మొత్తం తప్పుడు ప్రచారం చేస్తున్నారని మీరు ఏ రకంగా కంక్లూజన్‌కి వచ్చి చెప్తారు? ఎందుకంత అసహనం వ్యక్తమవుతోంది? మీకెందుకంత అసహనం ఉంది? మీరు చీఫ్ జస్టిస్‌గా ఉన్న సమయంలో సోషల్ మీడియా బాధితులం మేము అంటూ ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన అనేక మంది, ఆ మాటకొస్తే కొంతమంది న్యాయమూర్తులు కూడా బాధపడ్డారు. సిబిఐ విచారణ చేశారు. మీ దాకా కూడా చాలా కేసులొచ్చాయి. ఆ కేసుల్లో ఏం పరిష్కారం చూపించారో, ఏం శిక్షలేశారో మీరే ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి డెఫినిట్‌గా. సో సోషల్ మీడియాని మొత్తాన్ని సోషల్ మీడియాలో ట్రూత్ వస్తుంది. సోషల్ మీడియా ద్వారా ట్రూత్ తెలుస్తుంది. ఇన్నాళ్ళు కొన్ని మీడియా సంస్థలు చెప్పిందే వార్త, కొన్ని మీడియా సంస్థలు చూపించిన వాళ్ళే పెద్ద మనుషులు, కొన్ని మీడియా సంస్థలు చెప్పిన వాళ్ళే ప్రముఖులు అని ప్రజలు నమ్మేవాళ్ళు. అంతకుమించిన ఆప్షన్ ప్రజలకు ఉండేది కాదు. ఈరోజు సోషల్ మీడియా వచ్చిన తర్వాత సెకండ్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఏంటో తెలుస్తుంది. ఈ ప్రముఖుడి వెనక ఉన్న ఉద్దేశాలేంటి? ఈ ప్రముఖుడిగా ప్రొజెక్ట్ చేసింది ఎవరు ఈయన్ని అనేది ప్రజలకు తెలుస్తున్నాయి. ప్రముఖుడు అనే బిరుదు పత్రికలు కొంతమంది వ్యక్తులకు ఎలా ఇచ్చాయో ఇప్పుడు తెలుస్తున్నాయి. వాళ్ళ నాలెడ్జ్ లెవెల్స్ ఏంటో అర్థమవుతున్నాయి. వాళ్ళు దాచేస్తున్న నిజాలేంటో తెలుస్తున్నాయి. అనేక వర్గాలను ఏ రకంగా వాళ్ళు ఇంతకాలం తొక్కేశారో తెలుస్తున్నాయి. రియల్ టాలెంట్ బయటకొస్తుంది సోషల్ మీడియాతో. సోషల్ మీడియాలో చూసిన వార్తను జనాలు నమ్మే పర్సంటేజ్ పెరిగింది కంపారిటివ్లీ మిగతా మెయిన్ స్ట్రీమ్ మీడియా. మీరు రామోజీరావు గారికి సంబంధించిన ఎక్సలెన్స్ అవార్డు ప్రధానోత్సవం కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారు. రామోజీరావు గారి పత్రిక ఎవరి కోసం పనిచేస్తుంది అనేది తెలీదా? అదే డయాస్ పైన కూర్చున్న రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు, రామోజీరావు గారు రాసిస్తేనే క్యాబినెట్ చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేసేవాళ్ళని మేము నమ్మి వచ్చి అడిగామని. తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నా, తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నా, తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళే మా క్యాబినెట్ మంత్రి పదవి ఇప్పించండి అని రామోజీరావు గారి దగ్గరికి వెళ్ళారంటే, రామోజీరావు గారు తెలుగుదేశం పార్టీ నడిపిస్తున్నారు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ముఖ్యమైన నాయకులు ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నమ్మారు కదా. సో అలా నడిపారు ఆయన పత్రిక. పార్టీ కోసమే నడిపారు, తెలుగు ప్రజల కోసం కాదు. తెలుగు ప్రజల కోసమనే ఒక కలరింగ్ ఇచ్చారు అంతే. సరే, ఆయన లేరు, పెద్ద మనిషి, ఆయన గురించి ఒక మాట అనడం ఇక్కడ నా ఉద్దేశం కాదు. కానీ మీరు మిగతా వాళ్ళందరికీ నీతులు చెప్పేస్తాం, మేము మాత్రం ఏమైనా చేసేస్తామంటే సరైంది కాదు. మీరు చెప్పిందల్లా విని అది మాత్రమే నిజమని నమ్మే పరిస్థితిలో ఎవరూ లేరు. కాబట్టి మీ అసహనాన్ని కాస్త దాచుకొని పరిష్కారం వైపు ఆలోచించండి. పరిష్కారం ఏంటో చూడండి. మీ మాట వినే పార్టీలకైనా సోషల్ మీడియా సైన్యాన్ని పెట్టి మమ్మల్ని తిట్టించకండి రా బాబు అని చెప్పండి. సోషల్ మీడియా ద్వారా మాత్రమే ట్రూత్ తెలుస్తుందనే విషయాన్ని గమనించండి. సోషల్ మీడియాలో ఉన్నదంతా చెత్త కాదు అని తెలుసుకోండి. అనేక మెయిన్ స్ట్రీమ్ పత్రికలు రాస్తున్న చెత్త గురించి ఏం మాట్లాడతారు? ఇదే ఈనాడు పత్రికలో మహిళ లక్ష్మీపార్వతి గురించి వేసిన కార్టూన్లు ఈరోజు సోషల్ మీడియాలో రాస్తున్న వార్తల కంటే చాలా దారుణంగా ఉండేవి. లక్ష్మీపార్వతి గారి గురించి ఈనాడు పత్రికలో వేసిన కార్టూన్లు ఒకసారి తెప్పించుకొని చూడండి. ఈరోజు సోషల్ మీడియాలో వస్తున్న అనేక వార్తలు, సోషల్ మీడియాలో వస్తున్న ప్రతిదాన్ని సమర్థించడం నా ఉద్దేశం ఏమాత్రం కాదు. సోషల్ మీడియాలో చాలా చెత్త వస్తుంది. సోషల్ మీడియాలో పనిచేస్తున్న, మాట్లాడుతున్న మాలాంటి వాళ్ళకి వ్యతిరేకంగా కూడా చాలా చెత్త తయారు చేస్తున్నాయి పార్టీలు. మెయిన్ స్ట్రీమ్ మీడియానే చాలా చెత్తని పోగేసి, చాలా చెత్తని ప్రజల బుర్రల్లోకి ఎక్కించింది అని చెప్పడం నా ఉద్దేశం. మెయిన్ స్ట్రీమ్ మీడియా మాత్రం పతివ్రతగా ఉంది, మెయిన్ స్ట్రీమ్ మీడియా మాత్రమే ఈ దేశాన్ని కాపాడుతుంది, సోషల్ మీడియాలో ఏం లేదనుకుంటే మిమ్మల్ని జనాలు చాలా తక్కువగా పలచనగా చూస్తారు. పార్టీలైనా ఎవరైనా సోషల్ మీడియా వెనక పరిగెడుతున్నారంటే కారణం సోషల్ మీడియాలో నిజం దొరుకుతుందని, సోషల్ మీడియా ద్వారా చెక్ చేసుకునే అవకాశం ఉంటుంది. చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉంటాయి. సోషల్ మీడియాలో ఎవరైనా ఒక వ్యక్తి చెప్తే అది వ్యక్తికి సంబంధించిన అభిప్రాయం అవుతుంది, భావ ప్రకటన స్వేచ్ఛ అవుతుంది. దాన్ని ఎలా కంట్రోల్ చేస్తారు? దాన్ని కంట్రోల్ చేయాలని అనుకోవడం ఏంటి? నిరంకుశత్వం కదా. ప్రతి వ్యక్తికి తనకుండే భావ ప్రకటన స్వేచ్ఛని చెప్పే హక్కు ఉంటుంది. కోర్స్ అది ఎదుటి వాళ్ళపైన దుష్ప్రచారం చేసేలా, ఎదుటి వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ చేసేలా, ఎదుటి వారిపైన దుమ్మెత్తి పోసేలా ఉండకూడదు. అటువంటి ఉన్న సందర్భంలో చర్యలు తీసుకోవాలి.
అదేంటో సంస్కరించాలి, అదేంటో క్లీన్ చేయాలి. కానీ భావ ప్రకటన స్వేచ్ఛనే తప్పుపట్టేలా మా పత్రికలే మాట్లాడాలి, మా టీవీలే చెప్పాలి, ఇంకెవరు మాట్లాడకూడదు, ఇంకెవరైనా మాట్లాడితే వాళ్ళంతా చెత్తని ముద్రేస్తామనుకుంటే ఆ రోజులు, అటువంటి ఆలోచనలు వదిలేయండి. ఆ ఆలోచనల్ని వదిలేసి సోషల్ మీడియాని యాక్సెప్ట్ చేయడం మొదలుపెట్టండి. సోషల్ మీడియాని సంస్కరించడం ఎలాగో కుదిరితే 4 మాటలు చెప్పండి. సోషల్ మీడియాలో వస్తున్న నిజాలేంటో తెలుసుకునే ప్రయత్నం చేయండి. సోషల్ మీడియానే ఈరోజు మెయిన్ మీడియాకి కంటెంట్ ఇస్తోంది. సోషల్ మీడియాలో వస్తున్న కంటెంట్